నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఒక కామన్ థింగ్ గురించి మాట్లాడదాం. ఒకటి ఏంటంటే డయాబెటీస్లో మీరు చూస్తుంటారు, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు తీసేస్తారు. సమ్టైమ్స్ కాళ్ళు పోతాయి, కాళ్ళలో పుండ్లు పడతాయి, మానుకోవు. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళకి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మనకి దానికి ఎట్లా ట్రీట్ చేయాలి, ఎందుకు వస్తాయి అనేది బేసిక్లీ వీల్ హ్యావ్ అన్ ఐడియా. ఎట్లా ప్రివెంట్ చేయాలి. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఒక బాడీలో షుగర్ ఒక లెవెల్ కన్నా ఎక్కువ ఉంటే మనకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల అడ్వాన్స్డ్ గ్లైకోజిలేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే గ్లూకోజ్ వల్ల డ్యామేజ్ అవుతుంది బాడీకి ఎక్సెసివ్గా ఉండి. మేజర్గా అయ్యే డ్యామేజ్ ఏంటి అంటే రక్త నరాలకు అవుతుంది, బ్లడ్ వెజల్స్కి. సో చిన్న వెజల్స్కి అవుతుంది, పెద్ద వెజల్స్ కూడా అవుతుంది. మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అవుతుంది. ఈ బ్లడ్ వెజల్స్ అనేవి బాడీలో ప్రతి చోటు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే బాడీలో ప్రతి పార్టీకి బ్లడ్ అవసరం. సో అందుకే షుగర్తో వచ్చే కాంప్లికేషన్స్ బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ మన కళ్ళల నుంచి మన పాదం వరకు కూడా. సో షుగర్తోనే వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కడైనా అవ్వచ్చు, కానీ పాదంకి ఎందుకు ఎక్కువ అవుతాయి అండ్ దాని బేసిక్ రేషనల్ ఏందనేది చూద్దాం. సో షుగర్ వస్తే ఏమైతే అంటే రక్త నరాలు సన్నబడిపోతాయి. సో ఈ రక్త నరాలు అనేవి మేజర్ వెజల్స్ సన్నబడిపోతే కాళ్ళకి పోయే బ్లడ్ తక్కువ అవుతుంది. కాళ్ళకి ఎందుకు తక్కువ అవుతుంది అంటే, మన హార్ట్ నుంచి అన్నిటికన్నా దూరం ఉన్నాయి కాళ్ళు. సో ఆ డిస్టెన్స్ వల్ల ఫస్ట్ థింగ్ బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి ఆ రీసప్లై కూడా, మనకి వెయిన్స్లో వచ్చే బ్లడ్ కూడా మనకి ఆ సర్క్యులేషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో కానీ యూజువల్లీ మేజర్లీ ఆర్టీరియల్ ఇది ఇష్యూస్ వస్తాయి మనకి పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ వల్ల, డయాబెటీస్ వల్ల. సో ఆ బ్లడ్ సప్లై తక్కువ ఉన్నందుకు మజిల్ మాస్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బాడీ పార్ట్కి, లోకల్ ఇమ్యూనిటీ ఈజ్ కాంప్రమైజ్డ్. ఇంకోటి ఏంటంటే మైక్రోవాస్కులర్ సప్లై, అంటే మనకి ఏవైతే నర్వ్స్ ఉంటాయో, మనకి స్పర్శ, సెన్సేషన్ అండ్ పవర్ సప్లై చేసే నర్వ్స్, ఆ నర్వ్స్కి సప్లై చేసే వెజల్స్ కూడా డ్యామేజ్ అయ్యి స్పర్శ తగ్గుతుంది ఫస్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే పవర్ తగ్గుతుంది. కానీ మెయిన్ స్పర్శ తగ్గుతుంది ఏమవుతుంది అంటే, సపోజ్ మన చెయ్యి ఉంది అనుకోండి, ఇది కింద వేడిగా ఉంది, మనం చెయ్యి పెట్టాక ఇమీడియట్లీ వీల్ రిమూవ్, ఎందుకంటే ఆ సెన్సేషన్ మనకు తెలుస్తుంది. కానీ డయాబెటిక్ వాళ్ళ పాదంకి సెన్సేషన్ తెలియలేదు అనుకోండి, సపోజ్ ముళ్ళు గుచ్చుకుంటుంది, వేడి ఉంటుంది, ప్రెషర్ పాయింట్స్ అబ్నార్మల్గా ఉంటాయి, ఇవన్నీ తెలియకుండా ఆ ఇంజురీస్ వల్ల చిన్న చిన్న పుండ్లు పడతాయి అండ్ ఆ పుండ్లు మానుకో, ఎందుకంటే బాడీకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది. అది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, బికాస్ ఆఫ్ ద హై లెవెల్ ఆఫ్ షుగర్ కంటెంట్ మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. సో ఆ ఇన్ఫెక్షన్స్కి కూడా బ్యాక్టీరియలే కాదు, వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ కూడా కాగలుగుతాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తే పుండ్లు బట్టి మానుకోకపోనేకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈ ఏవైతే నర్వ్ సప్లై ఉందో సెన్సేషన్ అనేది ఓన్లీ స్కిన్కే కాదు, వేరే జాయింట్స్కి కూడా సెన్సేషన్ ఉంటుంది. అంటే సపోజ్ ఒక జాయింట్ ఉంది, మనకి ఎట్లా మూవ్ అవుతుంది అనేది జాయింట్ సెన్సేషన్ ఉంటుంది, మనకి ప్రాప్రిసెప్టివ్ సెన్సేషన్స్ ఉంటాయి జాయింట్కి. ఆ జాయింట్ సెన్సేషన్ కూడా డిస్టర్బ్ అయ్యి జాయింట్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ న్యూరోపతిక్ జాయింట్స్ మనకి డయాబెటిక్ ఫుట్లో కూడా అవుతాయి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నందుకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రెషర్ పడి పుండ్లు పడతాయి. ఆ పుండ్లు కనిపించాయి మనకి, ఆ పుండ్లు మానుకోవు, బికాజ్ ఇమ్యూనిటీ తక్కువ ఉంది, బ్లడ్ సప్లై తక్కువ ఉంది. సో ఇట్ బికమ్స్ నాన్ హీలింగ్ అల్సర్. ఆడి నుంచి ఇన్ఫెక్షన్ రాగలుగుతుంది అండ్ ఆ నాన్ హీలింగ్ అల్సర్స్ ఇన్ఫెక్టివ్ ఉండి సమ్టైమ్స్ దే టేక్ వెరీ వెరీ లాంగ్ టైమ్ టు హీల్. అంటే తరువు డ్రెస్సింగ్స్ చేయడం, ప్రాపర్ ఫుడ్ కేర్ వాడడం. అది వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, చిన్న చిన్న వెజల్స్ పోతాయి కాబట్టి కొన్నిసార్లు వేళ్ళు కుళ్ళిపోయి యాంపిటేషన్లకు కూడా వెళ్ళిపోతాయి. అంటే ఆ వేళ్ళు కానీ కొంచెం పార్ట్ ఆఫ్ ఫుడ్ కానీ తీసేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇది మనం జాగ్రత్తగా ఎట్లా చూసుకోవాలంటే, ఒకటి డయాబెటీస్ని వర్సన్ కానివ్వద్దు, మనకు షుగర్ తరో కంట్రోల్లో ఉండాలి, ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్ వేరే చేయొద్దు మనం, అంటే వాస్కులర్ డ్యామేజ్ని వర్స్ చేయడానికి. లైక్ స్మోకింగ్, మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ స్మోకింగ్. సో స్మోకింగ్ అండ్ డయాబెటీస్ టుగెదర్ ఆర్ వన్ ఆఫ్ ద వర్స్ట్ కాంబినేషన్ అది, ఎస్పెషల్లీ కాళ్ళకి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, కాళ్ళకి పుండ్లు పడకుండా మనము గలీజ్ సర్ఫేసెస్ మీద నడవద్దు. డయాబెటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బయట రోడ్డు మీద వెళ్ళి నడవడం, కాళ్ళతోని, ఉట్టి కాళ్ళతోని, డర్టీ సర్ఫేసెస్ మీద నడవడం, వేడున్న దగ్గర నడవడం, ఇటువంటివి చేయొద్దు. అండ్ ఫుట్ మీద ప్రెషర్ కూడా యూనిఫామ్గా ఉండాలి. సపోజ్ ఒక షూ వేసారు, ఒక దగ్గర ఎత్తుంది, ఆ దగ్గరనే గుచ్చుకొని పుండు పట్టగలుగుతుంది. సో ప్రెషర్ యూనిఫామ్ ఉన్న షూస్ ఆర్ ప్రాపర్ కంప్రెసిబుల్ లైక్ ఎంసీఆర్ మెటీరియల్తో చేసిన ఫుట్వేర్ ఉంటాయి. సో ఈ ఫుట్వేర్ యూజ్ ఒకటి. సెకండ్ థింగ్, టైట్ ఫుట్వేర్ వేయకపోవడం, రోజు పాదంని చూడడము, ఎక్కడైనా పుండ్లు పడుతున్నాయి వాటిని క్లీన్ మెయింటైన్ చేయడం ఫుట్ని. సో దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ డయాబెటిక్ కేర్. దీనివల్ల పుండ్లు మనం ప్రివెంట్ చేయగలుగుతాం, తర్వాత ఫర్దర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. ఇవన్నీ ట్రీట్మెంట్ యూజువల్లీ డయాబెటిక్ ఫుడ్కి చేసి జనరల్ సర్జన్స్ చేస్తారు. ఆర్థోపెడిక్ సర్జన్ ఏమైనా రోల్ ఉందా అంటే, సమ్టైమ్స్ కొన్ని రకమైన డిఫార్మిటీస్ ఉంటాయి, లైక్ హాలెక్స్ వాల్గస్ ఉండడము, క్లాటోస్ ఉండడము, ఫ్లాట్ ఫుట్స్ ఉండడం. ఇటువంటి డిఫార్మిటీస్ వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తే ఆ డిఫార్మిటీ కరెక్టింగ్ సర్జరీస్ కొన్నిసార్లు అవసరం పడతాయి. సో ఆర్థోపెడిక్ సర్జన్ రోల్ యూజువల్లీ ఆడి వరకు ఉంటుంది. సమ్టైమ్స్ ఈ డిబ్రైడ్మెంట్స్ ఇవన్నీ ఆర్థో సర్జన్స్ కూడా చేస్తారు. కానీ మెయిన్ థింగ్, బోనీ కరెక్షన్స్ ఏమైనా అవసరం ఉంటే ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఆ బోనీ కరెక్షన్స్ చేయడంతో కూడా మనకు ఆ ఫుడ్ ప్రిజర్వ్ చేసే ఛాన్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.